అస్సాంలో బీజేపీ సంబరాలు మనం చూస్తున్నాం. ఒకసారి మనం తమిళనాడు చూస్తే తమిళనాడులో ఈ సమయంలో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుకోవాలి. గత ఎన్నికల్లో డిఎంకేకి వ్యూహకర్తగా పనిచేశాడు. ఈసారి టీవీకేకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేశాడు. అప్పుడు డీవీకేని అధికారంలోకి తీసుకురాగలిగాడు. ఇప్పుడు టీవీకేని అధికారానికి చేరువ చేస్తున్న ట్రెండ్స్ మనకి కనిపిస్తున్నాయి. గణేష్ ఎలా చూడాలి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తున్నాడు? ఎస్, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ముందుగానే ఒక ఛాలెంజ్ చేశాడు. ఎందుకంటే సెఫాలజిస్ట్గా మరోవైపు ఆ పార్టీకి కీలకమైన వ్యూహకర్తగా టీవీకే పార్టీకి ఖచ్చితంగా వస్తుంది. దానికి బేస్ కూడా చెప్పాడు ఆయన. ఎందుకంటే అంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు దాదాపుగా టీవీకే పార్టీ విజయానికి కీలకమైన ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయంటే 18 సంవత్సరాల నుంచి 37 సంవత్సరాల వరకు ఉండేది ఏదైతే ఉందో కీలకమైన ఓటింగు, ఆ ఓటింగ్ మాత్రమే ఖచ్చితంగా వస్తుందని చెప్పాడు. ఈ ప్యాటర్న్లోనే ప్రచారం చేసుకెళ్ళాడు. అంటే మనం ముందు చెప్తున్నట్టు ద్రవిడ మున్నేట్ర కజగంకు సంబంధించిన బేస్ ఏదైతే ఉందో దాన్ని బద్దలు చేయడం కోసం ఆయన కీలకమైన ప్రణాళికలు తీసుకొచ్చాడు. అందులో ప్రధానమైనది ఏంటంటే భాషా అస్తిత్వం. భాషకు సంబంధించిందే ఎప్పుడైతే మామూలుగా ఇక్కడ మనకి తమిళనాడులో ప్రధానమైన ప్రచారం జరుగుతుంది, అంటే హిందీ భాషకు వ్యతిరేకంగా జరుగుతుంది, ఇలాంటి అనేక అంశాలు ఉంటాయి. కానీ ఎక్కడా కూడా విజయ్ ఈ మాటలను ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే వ్యూహకర్తగా ఆయన ఇచ్చిన అనేక అంశాలను తీసుకొని ఎక్కడా కూడా దాంట్లోన భాషా అస్తిత్వానికి సంబంధించింది ఎక్కడ చర్చించలేదు. తర్వాత సామాజిక న్యాయంలో అణగారిన వర్గాలకు సంబంధించిన ఇష్యూతో పాటు బ్రాహ్మణిక వ్యతిరేకత అనేది ఎక్కువగా తీసుకొస్తుంటారు కాబట్టి అలాంటి ఇష్యూస్ని కూడా ఎక్కడా తీసుకోలేదు. అంటే వ్యూహకర్తగా ఎంత ప్లాన్గా చేశారంటే మరోవైపు మూడో అంశంగా హేతువాదం పైన ఎక్కువగా ద్రవిడులు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇలాంటి దానికి ద్రవిడులకి సంబంధించింది ఎక్కడా కూడా ప్రస్తావన జరగలేదు. ఎందుకంటే అంటే ఉన్నదానికి ఎక్కడ మచ్చ లేకుండానే ఆ ప్రచారం అనేది జరిగింది. మరోవైపు హేతువాదానికి సంబంధించి ప్రధానంగా దేవుడు లేడు ఉన్నాడనే ఒక చర్చలోన ద్రవిడ పార్టీలన్నీ కూడా దానిపైన వెళ్తుంటాయి కాబట్టి అలాంటి అంశానికి దూరంగానే విజయ ప్రచారం జరిగింది. మరోవైపు ప్రాంతీయ స్వయం సంపృతి ఏదైతే ఉందో కేంద్రం ఉన్న పార్టీ మన మీద అధికార పెత్తనం చెలాయించడం ఏంటి, దానికి వ్యతిరేకంగా మన పోరాటం చేయాలని ఏదైతే ద్రవిడ సంస్కృతిలో భాగంగా పార్టీలు కొనసాగుతున్నాయో దానికి పూర్తి వ్యతిరేకంగానే విజయ ప్రచారం జరిగింది. వీటన్నిటిని కూడా మనం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఆయన అనేక స్ట్రాటజీలు ఏదైతే ద్రవిడ పార్టీలు ఇప్పటివరకు కొనసాగిస్తున్న ఒక సంప్రదాయం ఉందో దాన్ని బ్రేక్ చేస్తున్న ఆయన వ్యూహకర్తగా దాన్ని చేశాడనుకోవాలి. అదే ఇప్పుడు ఈ విజయానికి దాదాపుగా 104 నుంచి 105 స్థానాల్లో ఆయన కీలకమైన విజయం సాధించడానికి, మెజారిటీ సాధించడానికి అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా టీవీకే విజయ్ అక్కడ విజయ ప్రస్థానాన్ని విజిల్ వేయడానికి కారణం ఈ ప్రశాంత్ కిషోర్ను మనం ఆ సెఫాలజిస్ట్ని మనం కీలకంగా చూడాలి. అనే వ్యూహం అనేది తమిళనాడు రాజకీయాల్లో ప్రధానంగా కీలకమైన ఇష్యూగా కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటి వరకు ద్రవిడ సంస్కృతి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి బేస్ కావచ్చు లేకపోతే వాటి ప్రయాణం కావచ్చు వాటిని ఖచ్చితంగా బ్రేక్ చేసినట్టుగా మనం ప్రశాంత్ కిషోర్ వ్యూహాన్ని మనం చూడాల్సిన అవసరం. ఒక ఆసక్తికరమైన ధోని సిఎస్కేను గెలిపించినట్టుగా నేను టీవీకేను గెలిపిస్తాను అని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నారు. అలాగే ఒకవేళ తలపతి విజయ్ పార్టీ కనుక గెలిస్తే ధోని కన్నా కూడా నాకు ఎక్కువ పాపులారిటీ వస్తుంది అని టీవీకే తనకు తాను ఎంపోజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఒకసారి తమిళనాడు ఎలక్షన్స్ తర్వాత ఒక ఆసక్తికరమైన ట్వీట్ ఏంటంటే తెలుగు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ త్రిషాకి థ్యాంక్స్ చెప్తూ, త్రిషాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, కంగ్రాచులేషన్స్ చెప్తూ ఒక ట్వీట్ చేశాడు. అంటే అన్అఫిషియల్ రిలేషన్స్ని అఫీషియల్ రిలేషన్స్ చేసేస్తున్నారా? ఇక్కడ త్రిషా ఎందుకు తలుచుకుంటున్నాం, త్రిషా తిరుమలకి వెళ్తే మనం ఎందుకు చూపిస్తున్నాం, త్రిషా పూజలు చేయటం ఏంటి, త్రిషా పూజలు చేస్తే విజయ్ గెలవటం ఏంటి, ఇవన్నీ అంటే ఏం మాట్లాడుకుంటున్నాం? దీనికి బేసు ప్రధానంగా డిఎంకే అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలు కూడా ఎంత పెద్ద ఎత్తున త్రిషా పైన ప్రచారం చేసాయి, ఆమె డైమ్లైట్లోకి తీసుకొచ్చాయి. బీజేపీ ఇంక్లూడింగ్ చాలా మంది కీలకమైన. ఇప్పుడు ఇందాక మీరు తిరుమలలో త్రిషా దర్శనం చేసుకుంది, ఆవిడ పూజలు ఫలించాయని చెప్పారు. ఇప్పుడు బండ్ల గణేష్ ఏమంటున్నాడంటే త్రిషా కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర అంట. నీ కళలు ఫలించే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో నీ కళ్ళని నిజమవుతున్నాయని ఆయన థ్యాంక్స్ చెప్తున్నాడు బండ్ల గణేష్. బండ్ల గణేష్ ఎందుకు చెప్పాడంటే బండ్ల గణేష్ తీన్మార్ సినిమాలో ఆవిడ హీరోయిన్ పవన్ కళ్యాణ్తో పాటు, అందువల్ల ఆ పరిచయం ఎక్కడా కూడా విజయ్ గెలిచాడన్న పాయింట్ చెప్పట్లేదు. చెప్పకుండా త్రిషా కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. నేను ఇందాక చెప్పాను కదా అశోక్, ప్రతి మగవాడి విజయం వెనక ఆడది ఉంటుంది. అలాగే ఇవాళ విజయ్, అవునండి, ఆ విజయం వెనక ఆయన ఆడది ఉండాలి. కాదు ఆయన విజయం వెనక ఆయన సొంత ఆడది ఉండాలి. ఎవరైతే ఏంటి ట్రోల్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ట్రోలింగ్స్ ఎన్నయ్యాయి ఏంటి అన్న దాని మీద చూస్తారు. ఆ ట్రోలింగ్స్ కూడా ఇప్పుడు విజయ్ కి ఫేవర్ గా అయ్యాయని మనం ఆలోచించాలి. అశోక్, ఇక్కడ కీలకంగా మనం మాట్లాడుకోవాల్సింది
జరిగింది. వెంకటేశ్వర స్వామికి త్రిష పూజలు చేయడం అనే దాన్ని ఎందుకు కీలకంగా అంటున్నానంటే, ద్రవిడ మున్నేట్ర కజకం పార్టీలకి పూర్తి వ్యతిరేకమైన ఆలోచన అది. ఎందుకంటే వాళ్ళు అసలు హేతువాదంతో అసలు దేవుడే లేడు, ఆ పూజలు లేవనుకునేది సిస్టమ్ నుంచి ఈ రోజున వెంకటేశ్వర స్వామికి ఆ పార్టీ విజయం సాధించాలని త్రిష లాంటి కీలకంగా ఎవరైతే విమర్శించారో అక్కడికి వెళ్ళి పూజలు చేయటం, ఇలాగ అనేక అంశాలు మనం చూసుకుంటే విజయ్ పూర్తిగా ద్రవిడ ఆలోచనలకు భిన్నంగానే తమిళనాడులో మార్పులు వస్తున్నాయా, ద్రవిడ పార్టీలకు భిన్నంగానే ఇప్పుడు విజయం సాధిస్తుందా, పూర్తిగానే ద్రవిడ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో డిఎంకే కావచ్చు, అన్న డిఎంకే కావచ్చు, వీటికి వ్యతిరేకంగానే అక్కడ ఓటర్లో మైండ్ సెట్ మారింది అనేది మనం కీలకంగా ఆలోచించాల్సిన గణేష్. నిజంగా ఎందుకంటే యూత్ అందరు కూడా మనం చూసాము, ఆయన ఏ సభ పెట్టినా సరే భారీ ఎత్తున కూడా జనాలు వచ్చారు. ఓటేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఎంత తొక్కిసలాట జరిగిందో విజయ్ విషయంలో మనం చూసాము. ఇప్పుడు యూత్ ఆలోచనలు ఏం ఆలోచిస్తోంది, తమిళనాడు యూత్ అంతా కూడా ఏం ఆలోచిస్తోంది, ఎటువైపు వెళుతోంది, ఇన్ని రోజులు అభివృద్ధి వైపు వెళ్తున్నామా లేదా, ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు బేరీజ్ వేసుకుంటున్నారు, వేరే రాష్ట్రాలతో కంపీట్ చేసుకుంటే. ఎందుకంటే మనం చాలాసార్లు చూసాం తమిళనాడులో హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది అండ్ టాప్ ప్లేసెస్ లో వాళ్ళే ఉంటారు. కానీ అభివృద్ధి దిశగా చూస్తుంటే తమిళనాడు ఏ ప్లేస్ లో ఉంది, ఎక్కడుంది అన్న దానిపైన కూడా ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎస్ శృతి, ఎందుకంటే మనం కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఇలాంటి ఆలోచనలు కూడా జంజీ వైపే నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే అటు దేవుళ్ళు లేని ఆలోచనకి వాళ్ళు దూరంగా ఉంటున్నారు, అభివృద్ధి వాళ్ళకి కావాలి, తర్వాత మతానికి సంబంధించింది అక్కర్లేదు, కులానికి సంబంధించింది అక్కర్లేదు. అందుకని ఆ జంజీ ఆలోచనకు సంబంధించి మనం ఒక్కసారి తీసుకుంటే ఏమంటారు మీరు? సో డెవలప్మెంట్ ఇంపార్టెంట్ కదా గణేష్ గారు, డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఈ రెండు ప్రెసెంట్ నేషన్ వైడ్ కానీ స్టేట్ వైడ్ కానీ ఒక పొజిషన్లో నుంచోబెట్టడానికి అవి ఇంపార్టెంట్. సో ఫర్దర్ జనరేషన్ జెన్జీ నుండి స్టార్ట్ అయింది ఆ మూవ్ అనేది. సో మతాలకు కులాలకు అతీతంగా ఓట్లు వేసే సాంప్రదాయం మేబీ ఈ జనరేషన్ పుట్ ఫార్వర్డ్ చేస్తోంది. అండ్ యాక్చువల్లీ అలా చేస్తేనే కరెక్ట్ సీఎంస్ మనకు వస్తారు. ఎట్ ద సేమ్ టైమ్ యాక్చువల్లీ ఐ హ్యావ్ అ డౌట్ ఇటు తమిళనాడు పాలిటిక్స్కి సంబంధించి. ఇఫ్ ఇన్ కేస్ ఇందాక మీరు చెప్పినట్టు హంగ్ ఏర్పడితే ఏఐఏడిఎంకేతో ఇటు పొత్తు ఏర్పరచుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే విజయ్ ఏవైతే చెప్తున్నారో ఆయన కంప్లీట్గా కూడా ఈ కులాలు మతాలకి కంప్లీట్ చాలా సెక్యులర్గా ఉంటాను అంటూ కూడా ఆయన చెప్తున్నారు. సో మళ్ళీ బీజేపీతో బ్యాక్ ఫోర్త్ అని పొత్తు ఏర్పరచుకునే అవకాశం ఉందనుకోవాలి. ఎగ్జాక్ట్లీ లేదని చెప్పాలి. ఎందుకంటే విజయ్ కూడా ప్రయాణం చేసే అవకాశం వాళ్ళకుందో తప్పించి విజయ్ వాళ్ళ మద్దతు ఇమ్మనే అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే దాదాపుగా 104 నుంచి 105 సీట్లకు వెళ్ళిన తర్వాత ఆయన ఇంకా మ్యాజిక్ ఫిగర్ గట్టిగా చూస్తే ఆయన ఒక 15 సీట్లు వస్తే చాలు ఆయనకి. అలాంటి పరిస్థితుల్లో మిగతా వాళ్ళు, ఎందుకంటే మన రాజకీయ పార్టీలో జంపు జిలానీలు అనేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ ప్రయాణం చేస్తున్నప్పుడు, కొత్త ఆలోచనలతో వెళ్తున్నప్పుడు, 100 సీట్లకు పైగా స్థానాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మిగతా వాళ్ళు ఒక 18 మంది 20 మంది ఆ పార్టీ వైపు మొగ్గు చూడడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలాంటి అనేక చర్చలు మనకు కనిపిస్తుంది. తమిళనాట యాక్చువల్లీ విజయ్ సీఎం పీఠం మీద కూర్చోబోతున్నాడు, కానీ విజయ్ ఓడిపోతాడేమోనన్న టెన్షన్తో ఆయన అభిమాని సూసైడ్ అటెంప్ట్ చేశాడంట. ఓడిపోతాడేమోనన్న భయంతో కృష్ణగిరి చెందిన మహేంద్రన్ పబ్లిక్లో గొంతు కోసుకున్నాడంట. సో చాలా బాధాకరమైన విషయం. అంటే ఆయన మీద అభిమానం ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన ఆల్రెడీ గెలుస్తున్నాడు, ఆయన ఓడిపోతాడేనో దిగులతో ఆత్మహత్యాయత్నం చేయటం ఏంది నాకు అర్థం కాదు. ఒకటి ఏంటంటే నచ్చిన వాళ్ళకి ప్రాణాలైనా ఇస్తారు, గుడ్లు కడతారు, అర్చనలు చేస్తారు, పూజలు చేస్తారు. తమిళనాడులో మనం చాలా మందిని చూసాం. అండ్ పబ్లిక్ అండ్ ఈ సెలబ్రిటీస్ విషయంలో అయితే ఇంకా ఒక రేంజ్ ఎక్కువగానే ఉంటుంది, ఒక డిగ్రీ ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాలి. గతంలో కూడా మనం చూసాం, జయలలితకి గుడి కట్టారు, ఖుష్బుకి గుడి కట్టారు, అలాగా ప్రతి ఒక్కరికి కూడా. సో విజయ్ విషయంలో కూడా ఇలాగ జరగడం పెద్ద అతిశయోక్తి ఏం కాదు, ఎందుకంటే ఫ్యాన్ బేస్ అలా ఉంది కాబట్టి ఆయన. ఒక్కసారి ఈ సెలబ్రేషన్స్కి సంబంధించిన ఏ వీడియోలు మన దగ్గర చాలా ఉన్నాయి. ఒకసారి విజయ్ గెలిచిన తర్వాత ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు ఏ వీడియో చూసే ముందు ఒకసారి విజయ్ ప్రస్తుతం టెంపుల్కి వెళ్ళారు దర్శనానికి, ఒకసారి ఆ విజువల్స్ ప్లే చేయండి. పిసిఆర్ ఫుల్ ఫ్రేమ్. విజయ్ వాళ్ళ ఫాదర్ అనుకుంటాను కదా, ఫాదర్ విజయ్ ఫాదర్ చంద్రశేఖర్ పూజలు చేశారు. జరాల్డా
ఆయన గుళ్ళో దర్శనానికి వెళ్ళిన వీడియోస్ ఏమైనా ఉంటే ప్లే చేయండి. ఓకే, ఒకసారి సెలబ్రేషన్ ఈ విజయాన్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాడు ఒకసారి వీడియోస్ ప్లే చేయండి. రాని రోహిత్ వచ్చింది రాని వస్తే ఇక్కడ ఫిల్మింగ్ చేస్తారు కదా మరీ ఖాళీగా ఉంటుంది. జనాలు స్పందించింది. ఎస్, అది విజయ్ సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలు మా వాళ్ళు తయారు చేసిన ఒక అద్భుతమైన వీడియో. సీఎం పీఠం మీద కూర్చోవడం కావచ్చు, విజయం తర్వాత ఆయన సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా ఒక అద్భుతమైన వీడియోనైతే ప్రస్తుతం తయారు చేశారు. దాన్ని టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం టీవీకే ఆఫీస్ దగ్గర ఒక సెలబ్రేషన్స్, ఒక పండగ వాతావరణం. ఉదయం డిఎంకే ఆఫీస్ దగ్గర కనిపించిన సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు టీవీకే ఆఫీస్ దగ్గర ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. కాబోయే సీఎం విజయ్ అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద ఎత్తున టీవీకే ఆఫీస్ దగ్గరికి చేరుకుంటున్నారు. విజయ్ ఇంటి దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు. సో మరి కాసేపట్లో తమ నాయకుడిని, తమ గెలిపించిన నాయకుడిని, తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్న వ్యక్తిని, ఈసారి ద్రవిడ పరిపాలనకు చరమగీతం పాడిన వ్యక్తిని చూడాలని ఎంతోమంది విజయ్ ఇంటి దగ్గరికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన చాలా గుమ్మనంగా ఉన్నారు, చాలా సైలెంట్గా ఉన్నారు, ఎక్కడ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వట్లేదు. పూర్తి స్థాయి మెజార్టీ వచ్చిన తర్వాత బహుశా బయటకు వచ్చి ప్రజలందరికీ కూడా కలిసి అభివాదం తెలియజేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆయన తండ్రి చంద్రశేఖర్ మాత్రం టెంపుల్కి వెళ్ళి తన కొడుకు విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన పూజలు కూడా చేస్తున్న సందర్భం. కాకపోతే ఇక్కడ ఒక సందర్భం మనం మాట్లాడుకోవాలి. వాస్తవానికి విజయ్కి ఆయన తండ్రి చంద్రశేఖర్కి అసలు పడదు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోరు. వీళ్ళిద్దరి మధ్య విభేదాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే చంద్రశేఖర్ మీద కొడుకు విజయే కేసు పెట్టాడు ఒక 3 ఏళ్ల క్రితం. తన కొడుకు పార్టీ పెట్టబోతున్నాడని ఆ పార్టీ పేరు కూడా అనౌన్స్ చేసి జెండా ఫ్లాగ్ను కూడా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం తన తండ్రి చంద్రశేఖర్ చేస్తే, నా మీద నా తండ్రి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, నేను ప్రస్తుతం పార్టీ పెట్టట్లేదు, నేను పార్టీ పెడితే నేనే స్వయంగా అనౌన్స్ చేస్తాను, అది నా పార్టీ కాదు, నా జెండా కాదు అంటూ తండ్రి మీద కూడా కేసు పెట్టిన పరిస్థితి విజయ్ది ఉంది. సో అప్పటికి కొంత డైలమాలో ఉన్నాడు విజయ్, రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది. కానీ ఆలోపే చంద్రశేఖర్ పార్టీ పెట్టేయడం, ఆ పార్టీ తన కొడుకుదేనని చెప్పడం, ఇవన్నీ కూడా కొంత తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య కూడా గ్యాప్ పెరిగింది. అటు తండ్రితో పడదు, ఇటు భార్యతో పడదు. సో భార్య విడిపోయి బయటికి వెళ్ళిపోయింది. భార్య భర్త మీద విజయ్ మీద కేసులు వేసింది. అలాగే తండ్రి మీద కొడుకు విజయ్ కేసు పెట్టాడు. సో ఫ్యామిలీతో ప్రస్తుతం కనెక్షన్స్ లేవు. తర్వాత విజయ్కి కొడుకు కూతురు ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా భార్య సంగీత దగ్గరే ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా కొడుకు చెన్నైలోనే ఒక హాస్టల్లో ఉండి చదువుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో కూతురు సంగీత దగ్గరే ఉంది. సో బిడ్డలిద్దరు కూడా దగ్గర లేరు. అయినా కూడా సింగిల్గానే ఆయన ఎన్నికల